ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. మూస చేత వెండిని, కొలిమి చేత బంగారును, తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధింపవచ్చును. సామెతల గ్రంథము 27 అధ్యాయం 21 వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనుషులను మనం పరిశోధించాలంటే, వారిని ఏ విధంగా అంచనా వేయాలంటే, వారు పొందుకున్న కీర్తి ద్వారా, వారు పొందుకున్న మంచి పేరు ద్వారా, వారు పొందుకున్న సాక్ష్యం ద్వారా పరిశోధించవచ్చు. వెండిని మూసలో పరీక్షిస్తారు, బంగారాన్ని కొలిమిలో పరీక్షిస్తారు. అది బంగారమా కాదా అని కొలిమిలో వేసి దానిని అగ్నికి గురి చేసినప్పుడు అది కాల్చబడుతుంది. అప్పుడు మరింత మెరుగొస్తుంది, మరింత తేజవంతంగా మారుతుంది. అలానే ఒక వ్యక్తికి కీర్తి పెరుగుతుంది అన్నప్పుడు అతనిలో మంచితనం కూడా పెరుగుతూ ఉండాలి. అతనిలో ఇంకా దాతృత్వం పెరుగుతూ ఉండాలి. అతనిలో ఇంకా దీనత్వం పెరుగుతూ ఉండాలి. తద్వారా అతను ఎలాంటి వాడని మనం పరిశోధించవచ్చు. చాలామంది కీర్తి లేనప్పుడు, డబ్బు లేనప్పుడు, వారికి ఏ విధమైన స్థానం లేనప్పుడు మంచిగానే బ్రతుకుతారు, మంచి కార్యాలు చేస్తారు. కొంచెం డబ్బు వచ్చేసరికి, కొంచెం పేరు ప్రఖ్యాతలు వచ్చేసరికి, సమాజంలో కొంచెం గుర్తింపు వచ్చేసరికి వారిలో స్వార్థం పెరిగిపోతుంది, దుర్మార్గత కనిపిస్తుంది, గర్వం కనిపిస్తుంది. వారి కొరకే వారు జీవించడానికి, ఇంకా సంపాదించాలని, ఇంకా ఆనందించాలని, ఇంకా అభివృద్ధి చెందాలని వారి కొరకు వారే జీవించేవారిగా చాలామంది ఉంటున్నారు. కానీ కీర్తి పెరిగినప్పుడు మంచితనం, దాతృత్వం పెరగటమే అసలైన మనిషి యొక్క తత్వం. దేవుని బిడ్డల యొక్క స్వభావం కూడా అదే. ఒకవేళ దేవుడు నిన్ను పరిశోధించాలని కీర్తిని, సంపదను ఇచ్చినప్పుడు నీవెలా జీవిస్తున్నావు? నీ నడవడిక ఎలా ఉంటుంది? ఒక్కసారి పరిశీలించుకుందాం. మంచిగా బ్రతికి మరింత దీవెనలు పొందుకుందాం. ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.